హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. రష్మిక రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చాయా? నయనతారతో సమానంగా ఛార్జ్ చేస్తుందా? టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో డిమాండ్ ఎక్కువ చేస్తుందా? నార్త్ లో సినిమాకి రేట్ పెంచేస్తుందా? బీటౌన్ డెబ్యూ ఫిల్మ్ నుండి అప్కమింగ్ మూవీ కాక్టైల్ 2 వరకు నేషనల్ క్రష్ రెమ్యునరేషన్ ఎలా పెరిగిందో ఓ లుక్కేద్దామా? సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారని దీపికా పదుకుని నయనతార టార్గెట్ అయిపోతున్నారు. కానీ ఈ విషయంలో రష్మిక మందన్న కూడా ఏం తీసిపోదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఒక్కో ప్రాజెక్టుకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతుంది. పుష్పతో నేషనల్ ఇమేజ్ వచ్చాక పుష్ప 2కు 10 కోట్లు తీసుకుంది రష్. ఇది ఇప్పటి వరకు ఆమె పుచ్చుకున్న హైయెస్ట్ పేమెంట్. పుష్ప 2 తర్వాత తెలుగులో చూసి చూడనట్టు రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక బాలీవుడ్ లో మాత్రం తగ్గేదేలే అంటోంది. అక్కడ హీరోలకు లక్కీ లేడీగా మారడంతో ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ డెబ్యూ ఫిలిం గుడ్ బైకి 4 కోట్ల రూపాయలు తీసుకున్న రష్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ బాంబుగా మారడంతో మిషన్ మజ్ను కోసం 1 crore తగ్గించుకుంది. కానీ ఈ సినిమా ఓటీటీకే పరిమితమై మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. యానిమల్, చావా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ బాలీవుడ్ లో రష్మిక రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చేలా చేశాయి. ఈ 2 ఫిల్మ్స్ కు 4 కోట్ల రూపాయలు తీసుకున్న నేషనల్ క్రష్ సల్మాన్ సికిందర్ కోసం 5 to 6 crore ఛార్జ్ చేసింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రష్మిక ఇమేజ్ డ్యామేజ్ కాలేదు, సరికదా మరింత పెంచింది. తామా కోసం 7 కోట్లు తీసుకున్న రష్మిక కాక్టైల్ 2 కోసం ఆ అమౌంట్ డబుల్ చేసింది. 15 కోట్ల రూపాయలు తీసుకుందంట శ్రీవల్లి. ఈ హైక్ తో పుష్ప 2 రికార్డ్ రెమ్యునరేషన్ బ్రేక్ చేసింది రష్. ఈ లెక్కన చూస్తే నయనతార సల్మాన్ వంశీ పైడిపల్లి మూవీకి తీసుకుంటున్న అమౌంట్ కు సమానంగా ఛార్జ్ చేసింది రష్మిక. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాక్టైల్ 2తో షాహిద్ కపూర్ కు కూడా రష్మిక లేడీ లక్ గా మారుతుందేమో. లెట్స్ సీ. టాలీవుడ్ లో గాసిప్స్ కి కొదవే లేదు. తాజాగా అలాంటి రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఓ స్టార్ హీరో దర్శకుడి మధ్య ప్రాజెక్ట్ ఆగిపోయేంత విభేదాలు వచ్చాయని పుట్టుకొచ్చిన గాసిప్ ఒకటైతే, ప్రముఖ ప్రొడక్షన్ ఆ దర్శకుడితో మూవీ చేస్తుందట అనేది మరొకటి. ఒకదానికి క్లారిటీ వచ్చింది, మరి రెండో దానికి కూడా వస్తుందా? ఇండస్ట్రీలో నిమిషానికో రూమర్, గంటకో గాసిప్స్ పుట్టుకురావడం కామన్. సోషల్ మీడియాలో ట్రూ అయినా ఫేక్ అయినా అతి త్వరగా వైరల్ అయిపోతుంది. ప్రజెంట్ అలాంటి రూమర్స్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ హై యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ లో ఒకటైన బన్నీ లోకేష్ కనగరాజ్ మూవీ షెడ్ కు వెళ్లబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి. లోకి బన్నీ మధ్య విభేదాలొచ్చాయన్నది నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు ఫైనాన్షియల్ ఇష్యూస్ రీజన్ అన్న కారణాలు వినిపిస్తున్నాయి. పారడైజ్ తో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నానిపై రూమర్ క్రియేట్ అయింది. బ్యాండ్ మేళం ఫేమ్ సతీష్ జవాది కథకు ఇంప్రెస్ అయి తన ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ బ్యానర్ పై సినిమా నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ న్యూస్ టీం వరకు చేరడంతో వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టేసింది. మరి లోకి బన్నీ గురించి వస్తున్న రూమర్స్ పై ఆ టీం స్పందిస్తుందేమో చూడాలి. దేవరా మూవీలో కేవలం సాంగ్స్ కే పరిమితం అయ్యానన్న ఫీలింగ్ జాన్వీ కపూర్ లో కూడా ఉన్నట్లుంది. పెద్దిలో కాస్త ఎక్కువే కనబడుతోందట. ఈ మూవీ విషయంలో జాన్వీ కపూర్ హీరో దర్శకుడి కన్నా ఎక్కువ టెన్షన్ తీసుకుంటోంది. ఇప్పుడిప్పుడే తెలుగు పలుకులు నేర్చుకుంటున్న జాన్వీ టాలీవుడ్ లో తన తల్లి శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తుందా? జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ ఫిలిం దేవరలో కనిపించింది కాసేపే అయినా నెక్స్ట్ పెద్ది లాంటి భారీ ఆఫర్ పట్టేసింది. చెల్లెలు ఖుషీ ఆఫర్ తన్నుకుపోయిన జాన్వీ ఈ మూవీ రిలీజ్ విషయంలో టెన్షన్ పడుతోందట. అయితే ఆమె క్యారెక్టర్ గురించి కాదు జాను ఫీల్ అయ్యేది. బుచ్చిబాబు, రామ్ చరణ్ పెట్టిన ఎఫెక్ట్స్ కు తగిన ప్రతిఫలం దక్కాలనుకుంటోందట. దేవరలో సాంగ్స్ కే పరిమితమైందన్న ఆడియన్స్ ఫీలింగ్స్ గుర్తించినట్లుంది జాన్వీ. ఈ సినిమాలో కాస్త ఎక్కువగానే కనిపిస్తుందట. రీసెంట్లీ జరిగిన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించిన జాను తెలుగులో క్యూట్ గా మాట్లాడి ఆడియన్స్ మనసు దోచేసింది. అసలు పెద్ద ప్రమోషన్స్ కు రాదేమో అని డౌట్ పడుతున్న వేళ ప్రతి ప్రీ రిలీజ్ వేడుకల్లో డిఫరెంట్ అవుట్ ఫిట్స్ తో ఆకట్టుకుంటుంది జాన్వీ. రామ్ చరణ్ బుచ్చిబాబు హై ఆక్టేన్ ఫిలిం పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చరణ్ ఈ సినిమా కోసం తన ప్రాణమే పెట్టేశాడు. ఇటు బుచ్చి కూడా ఊపిన తర్వాత ఇంత పెద్ద ఆఫర్ రావడంతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. జాన్వీ కూడా ఈ సినిమాతో తెలుగులో వరుస ఆఫర్స్ వస్తాయని ఆశిస్తోంది. చూడాలి రామ్ చరణ్ కోరుకుంటున్నట్లు జాన్వీ తల్లిలా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందో లేదో. రజనీకాంత్, ధనుష్ ఇద్దరు ఒకే ట్రాక్ లో నడుస్తున్నారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి దర్శకులను మార్చేస్తున్నారు. తలైవా 173కి సుందర్ సి క్విట్ అయి సిబి చక్రవర్తి వచ్చాడు. ఇప్పుడు అతడికి కూడా హ్యాండ్ ఇచ్చారట మేకర్స్.
ఇటు ధనుష్ తన 56th మూవీకి దర్శకుడినే కాదు ఏకంగా ప్రాజెక్టే చేంజ్ చేసేశాడు. రజనీకి తగ్గట్టు స్టోరీలు నెరేట్ చేయడంలో డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారో లేక తన అంచనాలకు అందుకునే స్క్రిప్ట్ తీసుకురావట్లేదో గానీ తలైవా సినిమాలకు దర్శకుల కొరత మొదలైంది. తనకు స్టోరీ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు సూపర్ స్టార్. తలైవార్ 173 విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన కూలీ గట్టి దెబ్బేయడంతో లోకేష్ కనకరాజ్కు మరో ఛాన్స్ ఇవ్వలేదు రజనీకాంత్. సుందర్ సీని సెట్ చేశాడు ప్రొడ్యూసర్ కమల్ హాసన్. హారర్ స్టోరీ నెరేట్ చేయడంతో ఈ కథ తనకు సెట్ కాదని తలైవా తిరస్కరించారు. తలైవార్ 173 డీల్ చేసే గోల్డెన్ ఆఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్ డాన్ ఫేమ్ సిబి చక్రవర్తికి దక్కింది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న టైంలో ఓల్డ్ ఇష్యూ సిబి మెడకు చుట్టుకుంది. నానితో మూవీ చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు సిబి, కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అయితే తలైవార్ 173లో టాలీవుడ్ నిర్మాణ సంస్థ షేర్ అడగడంతోనే ఈ తలనొప్పులు నాకెందుకని పక్కన పెట్టేశాడట ప్రొడ్యూసర్ కమల్. మరోవైపు ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకే రజనీ నో చెప్పాడని టాక్. డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు చెంతకు ప్రాజెక్ట్ చేరిందని వినికిడి. ఈ రూమర్స్ ని నిజం చేస్తూ డైరెక్టర్ బర్త్డేకు స్పెషల్ వీడియో చేసి విషెస్ చేసింది నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్. ధనుష్ స్టార్ దర్శకులను లాక్ చేసేస్తాడు, కానీ అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని సిచ్యువేషన్. ఇళయరాజా, అబ్దుల్ కలాం బయోపిక్స్ గురించి నో అప్డేట్. మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. ధనుష్ 56 గా అనౌన్స్ చేశారు, కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మారి సెల్వరాజ్ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సిల్ కాలేదు. ధనుష్ బిజీ షెడ్యూల్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయింది. ప్రెజెంట్ ధనుష్ 56 ని D56 గా తమిళరసన్ పచ్చముత్తుతో చేస్తున్నాడు. దురంధర్ బ్లాక్ బస్టర్, భూత్ బంగ్లా సూపర్ హిట్. రాజా శివాజీ సక్సెస్ బాలీవుడ్ బాక్సాఫీస్లో జోష్ నింపాయి. గత కొన్ని రోజులుగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న బీటౌన్కి ఈ హిట్స్ ఊపిరిపోశాయి. ఇక జూన్ నెలలో తమ లక్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాయి కొన్ని సినిమాలు. వీటిలో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్న మూవీస్ ఏంటో ఓ లుక్ ఇద్దామా? సమ్మర్ సీజన్ సినిమాలపై ఐపీఎల్ భారీగానే ఎఫెక్ట్ చూపింది. పెద్ద సినిమాలు రావడానికి భయపడ్డాయి, వచ్చినవి అనుకురా ఆకట్టుకున్నాయి. ఐపీఎల్ సీజన్ ముగియడంతో ఊపిరి పీల్చుకున్న బీటౌన్ వరుసగా సినిమాలు లోడ్ చేస్తోంది. జూన్ నెలలో ఫస్ట్ ఫ్రైడేని టార్గెట్ చేస్తున్నాయి బందర్, హై జవానితో ఇష్క్ హోనా హై. ఒకప్పటి హీరో బాబీ డియోల్ విలన్ గా టర్న్ తీసుకున్నాక మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న బందర్ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజు రొమాంటిక్ ట్రయాంగిల్ తో వస్తున్నాడు వరుణ్ ధావన్. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేతో జంటగా నటిస్తున్న ఈ ఫిలిం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతకన్నా ఒక రోజు ముందు టాలీవుడ్ ఫిలిం పెద్ది హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. జూన్ 12న రిలీజ్ అయ్యే సినిమాలు లిస్ట్ పెద్దదే. ట్రావెల్ స్టోరీలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంతో దిల్జిత్, వేదాంగ్ రైనా, శార్వరి లీడ్ రోల్స్ చేస్తున్న మై వాపస్ ఆవుంగా రిలీజ్ కాబోతోంది. అలాగే మనోజ్ బాజ్పాయ్, ఆదా శర్మ కీ రోల్స్ చేస్తున్న గవర్నర్, కంగనా రనౌత్ భారత భాగ్య విధాత అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జూన్ 19న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇక లాస్ట్ డే ఫ్రైడే అంటే జూన్ 26న భారీ మల్టీ స్టారర్ ఫిలిం వెల్కమ్ టు ది జంగిల్ రాబోతోంది. ఇప్పటికే భూత్ బంగ్లాతో హిట్ కొట్టి జోష్ మీదున్న అక్షయ్ కుమార్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆడియన్స్ అటెన్షన్ అంతా 3-4 సినిమాలపైనే. మరి జూన్ విన్నర్ ఎవరో లెట్స్ సీ. మూవీ మిక్స్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 2022లో మహిళల రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఫిలిం గట్టా కుస్తీ. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా హిట్ కొట్టడంతో సీక్వెల్ తెరకెక్కించారు మేకర్స్. జులై 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేశారు. కంగనా రనౌత్ అప్కమింగ్ ఫిలిం భారత భాగ్య విధాత నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రూ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు మనోజ్ తపాడియా. కంగనా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ జూన్ 12న విడుదల కాబోతోంది.